కరువు మండలాలు ఎక్కువగా ఉన్నది విజయనగరం. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఎక్కువగా ఉన్నది విజయనగరం. పెర్ క్యాపిటా ఇన్కమ్ లోయెస్ట్ ఉన్నది విజయనగరం. లిటరసీ తక్కువగా ఉన్నది విజయనగరం. ఇండస్ట్రియల్ సెక్టర్లో అధమ స్థానంలో ఉంది విజయనగరం. దేన్ని చూసి గర్వపడాలి? ఆ పురాతనమైన కోటలు చూసి, గతానికి చిహ్నముగా ఉన్న ఆ కోటలు చూసి మనం ఆనందించాలా? రెక్కాడితే గాని డొక్కాడిని బతుకులు అని వలసలు వెళ్ళే ప్రజలను చూసి మనము చిరునవ్వుతో చిద్విలాసాలు ఆడాలా? పోరాట యాత్రలో బోరున వర్షం పడుతుంది విజయనగరం. మీటింగ్ క్యాన్సిల్ చేద్దామన్నటువంటి నిర్ణయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు లేదు వర్షమైనా సరే మనం వెళ్ళవలసిందే అని చెప్పేసి వారు వస్తే ఆ రోజు కొన్ని వేల మంది వర్షంలో తడుస్తూ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విని ఉత్తేజితులయ్యారు. పవన్ కళ్యాణ్ గారు సమాజం మారాలి, రాజకీయ వ్యవస్థ మారాలి, మారితే తప్ప పేద బడుగు బలహీన వర్గాల వారు బాగుపడరు. విజయనగరం పేద బడుగు బలహీన వర్గాలకి పెద్ద సంపద ఉన్నటువంటి జిల్లా. మరి మీ మార్పు కోసమే ఆయన ఇంత త్యాగం చేసి ఈరోజు పార్టీ పెట్టి మనం వస్తుంటే మార్పుని కోరుకుంటున్నాం కానీ మనం మారటం లేదు. మార్పు కోరుకునేటప్పుడు ముందు మనం మారాలి. మనం మారి సమాజాన్ని మార్చాలి అన్నటువంటి అధ్యక్షుల వారి ఆలోచన అనుగుణంగా మనందరము నడవాలి. రాజరికపు పాలనకి అలవాటు పడిపోయింది. ఎందుకు అంటే కురుపాం దగ్గర నుంచి కురుపాం, మేరంగి, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, గజపతి నగరం, విజయనగరం, మన కోటలకి లోటు లేదు. అద్భుతమైన కోటలు ఉన్నాయి. కురుపాం వారి కోట, మేరంగి వారి కోట, బొబ్బిలి వారి కోట. కానీ దీని పర్యవసానం ఏంటంటే నాయకత్వం ఎదగటం లేదు. అక్కడ జనసేన వల్లే మారాలి ఆ పరిస్థితి. ఇంకే పార్టీ వల్ల సాధ్యం కాదు. మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, పూరి గుడిసెల్లో రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో నేను రాజకీయం చేస్తాను, వాళ్ళనే నాయకులుగా తయారు చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారు అంటే మీలోంచి నాయకులను తయారు చేయాలి అని ఆలోచనలో ఉంటారు. సమస్యల నిలయం విజయనగరం జిల్లా. ఈ సమస్యలు ఎలా పోతాయి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ విచ్ కెన్ అన్లాక్ ఆల్ ద డోర్స్ ఆఫ్ ది ప్రోగ్రెస్ అని అంటారు. ఆ పొలిటికల్ పవర్ మనం సంపాదించాలి అంటే అక్కడ జనసేన పార్టీ దినదినం అభివృద్ధి చెందాలి. జనసేన నాయకత్వం విజయనగరం హస్తగతం చేసుకుంటే తప్ప ఆ సమస్యలకి పరిష్కారమే లేదు అని మీరు నమ్మాలి, ప్రజలందరికీ తెలియచేయాలి. మన ప్రజలకు ఏంటంటే ఒక డౌటింగ్ థామస్ ఉంటుంది. మన ప్రజలు ఎక్కువగా ఏట్రా నువ్వు నాయకుడు అయిపోయేవేటే అని అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఎలాగుంటుంది అని అంటే మన ప్రజల్ని వారసత్వ రాజకీయాలు అంటే నాయకుడిగా ఎదగాలని అంటే వాడు బొత్స కుటుంబంలోనైనా పుట్టాలి, కిమిడి కుటుంబంలోనైనా పుట్టాలి, బొబ్బిల్ రాజుల ఇంట్లోనైనా పుట్టాలి, మేరంగి రాజు ఇంట్లోనైనా పుట్టాలి, కురుపాం రాజు ఇంట్లోనైనా పుట్టాలి, సాలూరు రాజు ఇంట్లోనైనా పుట్టాలి. మనం నాయకత్వం పనికిరామా? కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం సామాన్యుడు కూడా, అతి సామాన్యుడు కూడా నాయకత్వ లక్షణాలు ఉంటే ఆయన నాయకత్వం ఇవ్వాలని కోరుకునే తత్వం, భావజాలం జనసేన పార్టీది. ఇది మీరు తెలియచేయాలి ప్రజలకి. అరే పవన్ కళ్యాణ్ గారు వేరే అధికార పార్టీల మీద యుద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలో గతంలో ఎవరైతే సమాజాన్ని నాశనం చేశారో వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. జన సైనికులకి పిలిపిస్తున్నారు. బాధ్యత గల జన సైనికుడుగా, పార్టీ సుశిక్షితుడైన కార్యకర్తగా సిద్ధాంతాన్ని, భావజాలాన్ని అర్థం చేసుకోండి. బొబ్బిలి గ్రోత్ సెంటర్ అని పెట్టారు. దాన్ని ఎంత హీనస్థితికి దిగజార్చేశారంటే అడిగే నాదుడు లేడు. మొన్నటి వరకు బొబ్బిలి రాజుగారు మంత్రి. అక్కడ రాజుగారు ఏమంటే రాజుగారు అంటారు. ఎలక్షన్లు వచ్చేసరికి నేను మీ ఓడినే అంటాడు. గెలిచాక వెంటనే నేను రాజుని అంటాడు. అలాగే కురుపాం ఎలక్షన్కి వచ్చేసరికి ఒక మాట అంటారు, గెలిచాక నేను రాజుని అంటాడు. రాజ్యాలు పోయాయి. కానీ మన బతుకులు అలాగే ఉన్నాయి. విజయనగరం జిల్లాలో బతుకులు అలాగే ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఏం ఎక్కిలు చేస్తారు? ఇదంతా గుంటనాయల గెంతుతున్నది, వీళ్ళకేట్ లేదు, ఇక్కడ వీళ్ళకేట్ లేదని అంటారు. మరి మీరేం చేయాలి? పార్టీ సిద్ధాంతం ఇది, భావజాలం ఇది.
ఈ పార్టీలో మహిళలకున్న గౌరవం ఏ పార్టీలో లేదు. మహిళలకు పెద్ద పీట వేసే పార్టీ జనసేన పార్టీ. పేదలకి కులతత్వం లేని పార్టీ జనసేన పార్టీ. యువతకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ జనసేన పార్టీ. డబ్బుతో రాజకీయం చేయని పార్టీ జనసేన పార్టీ. కుటుంబ పాలన లేని పార్టీ జనసేన పార్టీ. ఈ సిద్ధాంతం ఏ పార్టీలోనూ ఉందా భారతదేశంలో? జీరో బడ్జెట్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు తెచ్చేటప్పుడు చాలామంది నవ్వారు. డబ్బు లేకుండా రాజకీయం ఎట్లా అవుతుంది? ఈరోజు ఏమైంది? పంచాయతీరాజ్ ఎన్నికల్లో 4000 వార్డు మెంబర్లు గెలిచాం, 200 పైచీలకు ఎంపీటీసీలు గెలిచాం, జడ్పీటీసీలు గెలిచాం, సర్పంచ్లు గెలిచాం. ఇదంతా కూడా ధనం రాజకీయాలు లేకుండానే గెలిచాం. ఇంత శక్తివంతమైన సిద్ధాంతం భావజాలం జనసేన పార్టీకి ఉంది. ఇది మీరు గ్రామాల్లో పల్లెల్లో తీసుకెళ్ళి అక్కడ ప్రజలని ఎడ్యుకేట్ చేయాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు, ఎడ్యుకేట్, ఆర్గనైజ్. ఎందుకు అన్నారంటే మనము బానిసలుగా బతికి 1000 సంవత్సరాలు బతికాం. మనకి ఎడ్యుకేట్ చేయాలి, ప్రతిదీ చెప్పాలి, మనకి చెప్పాలి. ఎంతో వారసత్వ సంపద ఉంది ఉత్తరాంధ్రకి. మహామహులు వచ్చారు ఇక్కడి నుంచి. ఈ చరిత్ర ఎటు వెళ్తుంది? కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి నేను విజయనగరం జన సైనికులందరినీ చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. దయచేసి పార్టీ అభివృద్ధి చేయాలి, పార్టీ బలపడాలి, పార్టీ ఎదగాలి, దానితో పాటే నేను ఎదగాలి అనే తత్వంలోకి మీరందరూ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై జనసేన. థ్యాంక్ యూ.